భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్లోనే గెలిచి సిరీస్లో ఆధిక్యత సాధించింది. మ్యాచ్లో భారత ఆల్రౌండర్ శివన్ దూబే అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన చేసి జట్టు విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. మొదట బౌలింగ్లో ఒక వికెట్ తీసి సత్తా చాటిన దూబే బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చివరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును గెలిపించి ఫినిషింగ్లో తన సత్తా ఏంటో నిరూపించాడు. అతని ప్రదర్శనకు గాను మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు స్వీకరిస్తున్న సమయంలో దూబే ఏమన్నాడంటే, ఈ రోజు ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఇక్కడ ఆడడం నేను చాలా ఆస్వాదించాను. చాలా కాలం తర్వాత భారత జట్టులో నేను క్రికెట్ ఆడడమే కాకుండా 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడంతో నాపై కొంత ఒత్తిడి ఉన్నట్టు అనిపించింది. ఈ మ్యాచ్లో నేను ఆడుతున్నంతసేపు నా ఆట నేను ఆడితే చాలని అనుకుంటూనే ఉన్నాను. మొదటి 2-3 బంతుల్లో కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నా ఆ తర్వాత నా ఆటపై దృష్టి సారించగలిగాను. చుట్టుపక్కల ఏం జరుగుతుందన్నది పూర్తిగా పక్కన పెట్టేశాను. ముఖ్యంగా టీ20 క్రికెట్లో ఆట గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. నేను భారీ షాట్లు కూడా ఆడగలను, కాబట్టి ఎలాగైనా పరుగులు సాధించగలనన్న నమ్మకం అయితే నాకుంది. ఇక ఈ రోజు బౌలింగ్ చేసే అవకాశం రావడం కూడా గొప్ప విషయమే. అయితే ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోగలిగాను. ఆ విషయంలో కూడా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. నేను ఇలా ఆడడానికి చాలా కష్టపడ్డాను. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడడానికి ప్రయత్నించాను. అందుకోసం చాలా సాధన చేశాను. అదే సమయంలో సిఎస్కే జట్టులో చోటు దక్కడం, ధోనీ భయ్యా కెప్టెన్సీలో చెన్నైకు ఆడడం కూడా నాకు కలిసొచ్చిందని దూబే చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్